అతనప్పుడు గుర్రంతో సహా తిరిగి వచ్చాడు. ఆ ఫకీరు అతన్ని కూర్చోమని చెప్పాడు. తన చేత్తో చిమ్టాను పైకి తీశాడు. దానిని నేలలోకి గుచ్చాడు. గుచ్చి ఆ చిమ్టాతో ఆ నేల నుండి ఒక నిప్పు కణాన్ని పైకి తీశాడు. ఆ నిప్పును తన చేతిలోని చిలుంలోని పెట్టాడు. తర్వాత సట్కాను తీసుకున్నాడు. చిలుంను కప్పి చుట్టడానికి తడిబట్ట కావాలి. అప్పుడక్కడ బట్టను తడపడానికి నీరు లేదు. ఆ ఫకీరు తన సట్కాతో నేలపై కొట్టాడు. అంతే, నీరు ఉబికి పైకి వచ్చింది. ఆ ఫకీరు బట్టను ఆ నీటితో తడిపాడు. తర్వాత పిండాడు. ఆ తడి బట్టను చిలుం గొట్టం చుట్టూ చుట్టాడు. తాను స్వయంగా చిలుం పీల్చాడు. పాటిల్కు ఇచ్చి అతనితోనూ త్రాగించాడు. ఇదంతా చూస్తున్న పాటిల్కు మతిపోయింది. పాటిల్ ఆ ఫకీర్ను తన ఇంటికి రమ్మని అభ్యర్థించాడు. తన ఇంటికి వచ్చి ఆ ఇంటిని పావనం చేయమని అడిగాడు. ఆ ఫకీరు వెంటనే పాటిల్ కోరికను మన్నించాడు. సాయి షిరిడీలో ఉండిపోవడం. మరునాడే పాటిల్తో పాటు ఉండటానికి ఆ ఫకీరు అతని గ్రామానికి వెళ్ళాడు. కొంతకాలం అక్కడ ఉన్నాడు. ఈ చాంద్ పాటిల్ ధూప్ఖేడా గ్రామానికి గ్రామాధికారి. అతని భార్య మేనల్లునికి షిరిడీలో వధువుతో వివాహం నిశ్చయమైంది. అందుకని ముహూర్త సమయానికి పెండ్లివారంతా ఎద్దుల బండ్లలో గుర్రాలపైన షిరిడీకి బయలుదేరి వచ్చారు. అప్పుడు చాంద్ బాయ్ అందున్న ప్రేమ కొద్దీ బాబా కూడా ఆ పెండ్లి ఊరేగింపులో చేరాడు. పెండ్లి తంతు ముగిసింది. పెండ్లివారంతా షిరిడీ నుండి తిరిగి వెళ్ళిపోయారు. కానీ బాబా మాత్రం షిరిడీలోనే ఉండిపోయాడు. అలా బాబా షిరిడీలో శాశ్వతంగా నిలిచిపోయాడు. అతను హిందువు కాదు, యవనుడు, ముసల్మాను కాదు. అతను జాతి, వంశ, కుల, గోత్రరహితుడు. నిజబోధ స్థితియే అతని స్వరూపం. జనులు అతన్ని సాయి సాయి అంటారు. అది అతని నిజమైన నామమా? నిజంగా కానే కాదు. గౌరవంగా అతని మొదట్లో యా సాయి, రా సాయి అని పిలిచారు. అదే అతని పేరుగా మారిపోయింది. మహల్సాపతి పెట్టిన పేరు సాయి. ఖండోబా దేవాలయ సమీపంలో మహల్సాపతి స్థలం ఉంది. మొదట్లో ఆ స్థలం భగత్ మహల్సాపతిదే. ఇది అమీన్ బాయ్ స్వంతమైంది. పెండ్లి ఊరేగింపు వచ్చి ఈ స్థలంలోనే ఒక మర్రి చెట్టు నీడన దిగింది. అందరితో పాటుగా పెండ్లివారితో బాబా కూడా ఇక్కడ బండి దిగేశాడు. ఈ యువ ఫకీరు బండి నుండి దిగగానే మొట్టమొదట భగతే అతన్ని చూశాడు. యా సాయి, దయచేయి సాయి అని సంబోధిస్తూ బాబాని అతను ఆహ్వానించాడు. ఆ క్షణం నుండి ఇదే సాయి అన్నదే బాబాకు పేరైపోయింది. ఆ తర్వాత జనులు సాయి సాయి అంటూ బాబాను పిలువసాగారు. అతను అప్పుడక్కడ మహల్సాపతి స్థలంలో చిలుం పీల్చాడు. తరువాత మసీదుకు వెళ్ళి అక్కడే ఉండిపోయాడు.